la re re la re re la re la re la re re la re la re re la re la re la re re la re la re re la re la re la re re la re re la re re la re la re la re re la re re la re re la పూర్వతనుంచి నందనుడు పూయాలి చెల్లిక దయాని దండుము పూయాలి చెల్లిక పూయాలి చెల్లిక జల్లుత ముట్టది ఎనిమికి వెనక్కి నుంచి పోయాయి జల్లుత మదనుడు బాగు పర్తోడు నోవయ్యాయి మదనుడు బాగు పర్తోడు నోవయ్యాయి వెన్నెల బతుకోయి తోడేనా వెన్నెల బతుకు తోడేనా రేలా 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 సహోదరులారా, దాదలోరే అన్నలోరే, నేడు మీయಗ ಈ ಶುಭವಾರ್ತ మీ నాటే వస్తే ఇరుబేనూరు బిగన్నుడి వస్తారో ఈ బాతుగోలో ఇందో మీరు అనుకున్నది నిరాశకే దేవుడు నేడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమిసికే మమ్మ బెగటోరము దేవుడు అంజికెళ్ళాడు పలానాటే ఇంజర ఆత్మ పేరెప్పని ద్వారా మమ్మల్ని వస్తాము. భారత్కు బేనోడు నశించిదాయి కూడా ఇంజరే అందరూ దేవుట వాదాలు ఇంజాడు దేవుడు ప్రేమిస్తాము. అందుకే నేడు మమ్మల్ని నాటవాసి ఈ యేసుక్రీస్తు ప్రభున మాట మీకు చెప్తున్నాం. భారత్కు అందరు మారు మనసు పొంది పరలోక రాజ్యం దావాలింజారు దేవుడికి చెప్తాము. అందుకే వాని ప్రియ కుమారుడు ఈ లోకత వత్తం దేను నశించకూడదు ఇంజరే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకతకు వస్తాడు. అందుకే మవాసి మీకు కెచ్చమైన ఈ శుభవార్త భారత్కు మీరు శ్రమ అయితే ఇబ్బంది అయితే బాత తుంగవల్ల అర్థమైకుంటే మీనేరే యేసుప్రభునవరాటు దేవుడు మీకు సమాధానం సంతోషం ఆనందం మీతో భారత్కు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా వర్రింజో కెచ్చమేను భారత్కు ఇంజ మన బాధ మనరే మోసం అంటారు, మన సమస్య మనరే మోసం అంటారు. అలా మోసగూడింజరే ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వాసి మన కొరకు ఈ ప్రాణం ఎత్తాడు. భారత్కు నిత్య నరక దాయగూడింజో అందరు మారు మనసు పొందవాలింజో కెచ్చనాడు. అందుకే నేడు మీ నాటవాసి వార్త కెచ్చమినాము. మీరు ఈ మాట నమ్మి మళ్ళా రక్షింపు బరదవాలింజరే కెచ్చరమినాం. ఇలా మీ సమస్యతోనే మీ బాధంతోనే మీరే పాడాసోమత్తుకు మీరే బాధపరసోమత్తుకు దేవుడు బెచ్చో బాధపరుతాం. దేవునికి అందరు కావాలి, బేను నశించకూడదాలి, అందరూ దేవుడికి కావాలని జరే దేవుడికి హెచ్చమినాడు. అందుకే సర్వలోకతకంజి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించటింజరే దేవుడికి హెచ్చమినాడు. ఈ సువార్త మీరు నమ్ముకో రక్షణ పొందితీరు, నమ్మకపోతే శిక్షకు విధి అయితీరింజ దేవుడికి హెచ్చమినాం. అందుకే మమ్మ ఈ మూల గ్రామ ప్రాంతానికి వాసి కెత్తవలసి వాసందే మీరు ఈ మాట నమ్మి బాప్తీసం పొందుకు రక్షణ పొంది తీరించో దేవుడికి హెచ్చమినాడు. ఈ వాక్యం దేవుడు దీవించిన సరే ప్రార్థన తింటాను మీ నాటం కొరకు. ప్రేమ కలిగి మా తండ్రి, పరిశుద్ధమైన దేవా,
ఈనాటి వత్తం ప్రభా నా తండ్రి సమయతే సాయంకాలం వేళతే ఆదివారం ములిపెట్టు వేళ ఇక తీసత్యం ప్రభా ఇలాగా ప్రాశపడి భారం మోసముని ಜನಕ್ಕಿನ್ನಾರ ನಾ ಯಾವಾರಟಿಂಜೂರು మీరు కరంగొమ్మినేరు ప్రభా ఈ మాట మైకదವರು క్యాన్స్తారు ప్రభా మా దాదలోరు మా అక్కలోరు మా కాకలోరు అందరూ క్యాన్స్తారు ప్రభా ఊరు ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా క్యాన్స్తారు ప్రభా ఊరినందరిని కూడా మీరు నడిపించా ప్రభా నా తండ్రి బేను కూడా డొలిదాయన నీకు ఇష్టమే కదా ప్రభా డొలిందాయన అందరిని కూడా నీ రాజ్యం సరసలు మీరు కూరిమినారు కదా ప్రభా మీరందరూ శంక కదా ప్రభా నీ ప్రాణం వార్తిని ఓండే యేసు ప్రభు ఓండే సిల్వత ప్రభు నీ శంక నా శంక అందరు శంక వేలాడుతుండు నిజంగా ఉండోళ్ళను పోతే రక్షణ ఇల్లే నిజంగా ఈ లోకత మనారు పుడతారు మన దాదులోరు బేదత్కు తుంగమినారు అదే మనారు తుంగరు విన్నారు కానీ యేసు ప్రభు కెచ్చో మిన్నోడు నా ఎవరటు మీ గొప్ప విడుదల ఇతని జమినోడు మన కష్ట బాధ మత్త ఈ లోకత మంతకి తర్వాత పరలోక రాజ్యం మిందల్లే నీ కొరకు నా కొరకు స్థలం మిందಲ್ಲ ಆಗ తీసేతని జొరికెత్తోండు ఓని ಬೇನೋರತ್ಕು ನಮಿತಿರೆ ఓను రాజ్యతం అంటారు నిజంగా బిచ్చు సంతోషం అంతే ఇక మనారు వెరవేటి నుంచి ములిపిడి వారికి పనేతుంగం అంటారు బిచ్చు పైన దుంకం కూడా పైన ఆశాన్నో మన డొలందాక పైన దింటారు కానీ డొల్పై మన ఆత్మ బిగిదీతో ఆ దొరసారి జ్ఞాపకంతుంగటి దాదులోరే అక్కలోరి సాయంకాలం వేళ తిలాగా నెలబిల్ నుంచి అబ్రోను మందిరా నుంచి ఇలా వస్తాము ఈ ఈ నాటం కొరకు కొన్నే నుంచి పార్వతంగా వెళ్ళి ఇలా అంజి కెల్లాటించో కెత్తుండు దేవుడు మా మీ సాయంకాలం కెచ్చొమ్మినాం ఈ మా మాటకయ్యో దేవుని మాట మీరు క్యాన్స్కు మీరు రాజ్యత మంతీరు కేంజిపోతే అది తర్వాత తీర్పులో మంతించరు కెచ్చొమ్మింది దేవుడు కాబట్టి మీరు ఈ మాట కేంజి రక్షణ పొందిరు నమ్మరు విశ్వాసంతో ఈ నాటం కొరకు మీ కొరకు పాంతున్నారు ఏసు పెద్దటి తలపోనా తండ్రి ఆమె ఈ పాపకంతో సెమి ఏసయ్యే అన్నా పరలోకం ఓదని అర్రి కూడా ఏసయ్యే అక్క నీ పాపకంతో తీసివటనాదు ఏసయ్యే అన్నా పరలోకం ఓదని అర్రి కూడా ఏసయ్యే అక్క వరటి వసి ఉడటి ఏసయ్యదేనోడో తెలుసుకున్నాడు వరటి వసి ఉడటి ఏసయ్యదేనోడో తెలుసుకున్న వరటి ఓ అన్నలు జనానికి చెప్పున వరటి ఈ చెప్పున వరటి వాటిని మొడకని నేను దేవుడి మరిగేసి ఈ లోకమందని వాటిని మొడకని ఈ లోకతులంతా సొంత దేవుడు యేసయ్యే అన్నా నీకు కొత్త బతుకు నాదు యేసయ్యే అక్క ఈ లోకతినంతా తుంత దేవుడు యేసయ్యే అన్నా నీకు కొత్త బతుకు ఏదానా యేసయ్యే అక్క వరటి వాసి ఓడాటి యేసయ్యదేనోడు తెలుసుకున్నాడు వరటి వాసి ఓడాటి యేసయ్యదేనోడు తెలుసుకున్నాడు జనాకి కమ్మంగ మందని యేసయ్య కుశల కబురు జనాకి జప్పున వరాటి ఓ అన్నలు రేకే జనాకి జప్పున వరటి ఓ అక్కలు రేకే జనాకి జప్పున వరటి సరే సాయంకాలం వేళతో మీ నాటి వత్త మక్కలరే దాదులారే ఈ సాయంకాలం యేసుక్రీస్తు వారు మన కొరకే కలవరి సిలువతో వేలాడుతుండు వారి మాట కేసుకుమన్నారు బుచ్చటు మేలు ఇది బాధగా అనుకుండొచ్చు మమ్మ కూడా ఒకరోజు అలాగే అనుకుంటాం కానీ ఇది ఆత్మరక్షణ మనం బిగ్గం చదివినారు
ఆ గమ్యంకి ఎచ్చన్నాడు అనమాట దేవుడు. నన్నే మార్గము సత్యము జీవమెత్తడొక్క దాని ఆ మార్గం చూపించనీకే వస్తాడు. ఈ లోకతే మనరు ఈ డొలకుంటే మనరు బీదొక రోజు మనరు పెద్ద గొప్పవానత్కం కూడా ఒకరోజు ఈ లోకం విడిసవలసింది. ఆ లోకం నుంచి ఈ లోకం నుంచి దాగాలి కనుక మనరు బిగ్గం జమినారు ఒకసారి మనరు గమనించాలి. ఈ సాయంకాలం వేళతే మీ నాటి వస్తాం నిజంగా యేసుక్రీస్తు వారు మీ నాట ఉన్న నుంచి కత్తాలి నాట అన్నట్టు కలపించే కత్తాడు. నిజంగా మాట ఎక్కేసుకున్న చుట్టూ మేలు పొందుతారు. ఇది బాతగా అనుకుండొచ్చు మీరు. యేసు దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కలవర సిలువతో ప్రాణం అర్పిస్తాడు. ఆ యొక్క సిలువ త్యాగంలో మీకు ఎచ్చమిన్నాం. నిజంగా నీ కొరకు బిచ్చు బాధ ఆడుతుండు. ఒకసారి ఆలోచించటు. నిజంగా ఓ మాట కేసుకు బిచ్చట ఆనందం ఇందే, సంతోషం ఇందే. ఈ లోకత మన అనేక బాధ నుంచి అనేక కష్టం నుంచి పొందొచ్చు. అయినా ఓ మాట క్యాన్సర్ తర్వాత ఈ లోకం నుంచి మన ఒక రోజు దేవునడకం కావలసిందే. సరే లోకం సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకోవడానికి బాత ప్రయోజనం జమ్మింది. నీ గొరుక్కు మందొచ్చు, కోన మందొచ్చు, మేక మందొచ్చు, పొలం మందొచ్చు. కానీ నేను దాయనస్కి బేది కూడా వినాలి. వట్టికైదే పుట్టిన వట్టికైదే దిగుతుంది. కానీ నీ బిగ్గంతో నేను ఒకసారి గమనించవాలి. నేను నా నేసిపోవు ఓను రూపతి తొంకుతాడు. నిజంగా నీ ఆత్మ బిచ్చటు విలువైంది. నిజంగా ఆ విలువ ఓ గుర్తెరుగుతాడు. కాబట్టి నేను బిచ్చడు ప్రేమిస్తున్నాడు. ఈ సాయంకాలం వెళితే మీ నాటి రాజుకి వచ్చాను. నిజంగా మాకు బేనూరు వాత ఈదులేరు మేము ప్రేమతో వచ్చా ఉన్నాం. నిజంగా యేసు పరలోకం మొత్తండే ఓడు ఎవరో కురుమాడు మన కొరకు వెనక్కి తీసిలోడు. వాడు ప్రాణం కూడా సర్వము దారిపోస్తాడు. నిజంగా నీ కొరకు నా కొరకు అంత తాగంత ఉంటాం కదా. ఈ మునిపటి వేళ ఇలాగా నెలబెల్లి నుంచి వాసికి వచ్చాము. మీరు ఒకవేళ రక్షణ పొందాలనుకుంటే కింజవారటు ఈ మాట ఎక్కాజటు దేవుడు ఇంకా మీకు తెలియపరుస్తాం. ఇంకా సేవకులు వెళ్ళినవారు మీకు ఇంకెక్కువ సమయం ఎక్కువ మీకు కేవుతారు. ఎవరు సిక్కేవుతారు అనే కష్టం బతుకన బాధ బతుకక్కలేరు. ఇది దేవుడు అనుకుండవచ్చు. యేసుక్రీస్తు వారు బేనూరత్కు నమ్ముతారు. మీ చుట్టూ ఆనందం సంతోషం అంతే. తర్వాత ఈ లోకం విడిచిపోయిన పరలోక రాజ్యం ఉండాలి. అది బేను వీడిలేరు. కానీ అది కంటి కన ఫ్యాన్స్ కాదు హృదయత గోచారం ఇల్లే. ఆ రాజ్యత నేను తీసేతుడు. ఈ భూమి కూడా భూకంపం మొత్తం మీరు ఉడికే బంతిరు గజ గజ వణికెత్తనమాట. నిజంగా భారత మన భయపడతారు. కానీ మాకు భయం అందిల్లి. ఇవంతా దేవుడు ముందుకెత్తాం. భూకంపం వేత, కరువు వేత, యుద్ధ వేత అని చెప్పెత్తాడు. అటుకు మనకు ఏసుబినం కొట్టు బోత భయాన్ని ఒకరోజు ఈ లోక నుంచి మన రుణ దాయవలసింది. కాబట్టి అక్కులేరు ఈ సాయంకాలం వేళతే విలువైన మాట మన సిలువ మాట కెచ్చమిన ఆ మాట మీరు కూడా నమ్మి మళ్ళా మీరు హృదయ విశ్వాసకు నిజంగా దేవుడు మీకు బిచ్చుటూ మేలు పొందుతారు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఈ సమయత మీ నాటం కొరకు, మీ గ్రామం కొరకు, మీ కొరకు, మీ అందరూ సల్లాగమండవాలని జరుగు సాకురు మీ కొరకు ప్రార్థన తింటారు. సరే ప్రార్థన తింటాం మీ కొరకు. మీరు కూడా కడుపు ముచ్చుకు మంచిది. మన భూమి ఆకాశం తింటే దేవుటి కొరకు మీ సమయత ప్రార్థన తింటాము. మీరు కూడా ఏకీభావించట మేకదారు క్యాజనర్ కూడా ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన దేవ, ఈ సాయంకాలం వేళ ఈ గ్రామాన్ని మీరు నడిపిస్తారు. ఈ మనగట్ట గ్రామాంతా నడిపిస్తారు. నిజంగా ఈ బిడ్డ ఇంతవరకు నీ శ్రద్ధం ద్వారా క్యాన్స్తారు ప్రభా. ఊరు కూడా రక్షణ పొందుతుందా నన్నే మార్గం సత్యం జీవమిత్తి ప్రభా. నాకు తప్ప మరొక మార్గం వెళ్ళిత్తి ప్రభా. అలాగే ఊరు అనేక కష్ట బాధ ఉన్నారు ప్రభా. మీ బాధ అంతా నా మీద వాటటు నన్ను తీరుస్తానెత్తిని ఈ సాయంకాలం వేళ ప్రభు. ఈ మైకు ద్వారా బీనులు క్యాస్తారు. కొంత పత్రిక తీసుకుంటారు, కొందరు తీసుకుంటలేరు ప్రభా. వారి మాకు వద్దనుకుంటారు ప్రభా. నిజంగా ఒకరోజు ఈ మాట కేస్తారు బిచ్చుట విలుమిందే మేము దారికి ఏం జిల్లాలో మేము దారి దేవుని మాట కెచ్చమతకం ఏం జిల్లా ఒకరోజు బాధపడుతారు. సకల జనులు వేము కొట్టుకుంటారు నిజమైంది ప్రభా. మరణము వాదనకు వీణకు తెలుసుకుంటలేదు బలంగా వేటి చూకొచ్చాను ప్రభా. నిజంగా సకల జనులు రేముకొట్టు అలా రేము కొట్టుకుంటా నిజంగా వీరికి రక్షణ పొంది మారు మనసు పొంది నీ కొరకు జీవించడానికి మీరే సాయం పొందించారు. ఏ సుఖదట్టు కలుపునా తండ్రి. ఆమె శోధనవత్కన్నా నిల్లి మంద కష్టావత్కన్నా అర్ధమాటు శోధనవత్కన్నా నిల్లి మంద కష్టావత్కన్నా అర్ధమాటు పౌలు లేక నిమ్మగూడ సాక్షిగా నిల్లవ పౌలు లేక నిమ్మగూడ సాక్షిగా నిల్ల పౌలు లేక నిమ్మగూడ సాక్షిగా నిల్ల రేలా రే రేలా రేలా రే రేలా 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 రేలా
దాదులోరే అన్నలోరే ఈ ముల్పిడి వేళ ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మీ అందరికీ వందనాలు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారి ఈ భూమికి ఒక మనిషిగా వాసి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వస్తాడు. వారికు సర్వసృష్టి కంజి నా మాటకు ప్రకటించడం జరిగేస్తాడు దాదులోరే అందులోరే. కాబట్టి ಒಂದು వాతికి ఎత్తండి ఎత్తుకు అడిగి ఫాందంతకు ఉన్నారు నా పిల్లకు ఊరి కంజి నా మాటకు కెల్లాటు జరిగేస్తాడు. భారత్కు ఈ భూమికి పోరమన్నారు విన్నారు. కొన్ని పరిస్థితుకు కొన్ని బాధకు మనకి వాసమే నాకు. కాబట్టి ఏసీ వాటికి ఎత్తును ఎత్తుకు నన్నే మార్గం సత్యం జీవమేసి విన్నాను. నా దగ్గర వరాటు నన్ను మీకు విశ్రాంతి ఇస్తాను, శాంతి ఇస్తాను, నెమ్మది ఇస్తాను జరిగేస్తాను. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు సర్వాధికారమైన దేవుడికి వచ్చను కదా. ఈ వేద వీళ్ళందరూ పాపం తంగి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందాలట పిల్లలు. దేవుని మాట క్యాంచుకుంటా వారు విదేశాలని మనిషి కలిగి ఉన్నారు. వారి కంజికెల్లా వారు రక్షించబడ్డ వాళ్ళు పాప నుంచి విడుదల పొందేవాళ్ళు ఎంజారు. ప్రభువైన యేసు క్రీస్తు వారి కూడా మీ నాటి భూమి రాస్తాడు. భారత్కు మీరు అనుకుండొచ్చు వేరే మతస్థ దేవుడి నివాసికి వచ్చన్నారు మీరు అనుకుండొచ్చు. కాబట్టి ఓ రసికి కూడా మా పరిస్థితికి అలాగే మట్టు. కాబట్టి ఏసీ నిజమైన దేవుడు, ఏసీ నిజమైన దేవుడు ఇంజరు, రక్షకుడు ఇంజరు అర్ధమత్తస్కే నాకు శాంతి, నెమ్మది, సంతోషము, ఆనందము చెప్తాడు. కాబట్టి దాదులేరే, అమ్మలేరే, అక్కలేరే, చెల్లెలే యేసు క్రీస్తు ప్రభు వారి కూడా నీ కోసము నా కోసము మరో దినాత తిరిగి తేడుతుండు. కాబట్టి మనరు మన దగ్గర వస్తకే మనని కరంగా నిన్నుండు ప్రేయపరుచున్నారు. కాబట్టి చాలా బాధపరుచున్నారు. కాబట్టి వాని వత్తస్కే నీకు నాకు సంతోషము, ఆనందము ఈతని జరు కరంగా మిన్నుండు. దినదినముడు నిన్ను కరంగా మిన్నుండు. కాబట్టి మనరు ఏసయ్య దేనిండు ఇంజరు నిజంగా మనరు ఆలోచిస్తూ మనతో తిరిగినట్టుగా మంతాడు. తిరగటానికి సమర్థన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీ కోసము నా కోసము వస్తుండు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి కూడా కెచ్చను కదా. నా దగ్గర జీవం నిందే, నా బతుకు మీకు నెమ్మది, ఆనందం, సంతోషం ఈతనింజరు ప్రభువైన యేసుక్రీస్తు వారి కెచ్చనున్నాడు. కాబట్టి దాదులేరే, అయ్యలేరే మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర వత్తస్కే నీ కోసము నా కోసం ప్రాణమిత్త దేవుని దగ్గర మన వత్తస్కే ఇటువంటి యొక్క పరిశుద్ధమతకన్న దేవుడు మనను విడుదల తినిస్తాడు, శాంతి ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. కాబట్టి వాడు నమ్మదగిన దేవుడు అనమాట. దేవుని మాట క్యాన్సటానికి మనకి చిన్న బిల్లు ఎబ్బరోను సావాసం ఇంజోడు మందిరం మీదే అగవత్కు మీకోసము దేవుని సేవకులు మంతురగే ప్రత్యేక వారు మీ కొరకు ప్రార్థన తింటారు. కాబట్టి కష్టದ బాధ మతకను వతకు యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర వత్తస్కే దేవుని సేవకుడు ప్రార్థన తింటాడు, మీకు శాంతి సమాధానం దొరికి తింజొచ్చను. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రభు వారి మరి అనేకులు ఖర్చును కదా నా ఎద్దుకు వాని నన్ను దేన్ని నేను తోసి వాటి అనేది వెళ్తాడు. భారత్కు మనం ఈ లోకతే మన ఇరుగు పొరుగు వారు మన వైద్యునికి ఈతారు, దంచి వాళ్ళ దూరం తెంగితారు మన ఇరుగు పొరుగు వారు. కాబట్టి ఏసయ్య అలా 9 మీరు నా దగ్గర వాళ్ళంటూ
నన్ను ఎంత మాత్రం బయటికి తోచి పారేగని ಕೆಚ್ಚನ್ನು కాబట్టి ನಿಮ್ಮ ಏಸೈ దగ్గర వతుకు నీలోత్రు ನಿಮ್ಮ వతుకు రక్షణ పొందేరు మీకు శాంతి సమాధానం ఈ పని ప్రభుత్వం యేసు క్రీస్తు వారికి వచ్చామన్నాడు. కాబట్టి ఈ లోకైతే మనం అనేకమైన పరిస్థితులకు అనేకమైన ఇబ్బందుకు వతకను కానీ ఓను ఏం మాత్రం మనల్ని బయటికి తోచేయని వీరికి వచ్చామన్నాడు. కాబట్టి నీ కోసం నా కోసం ప్రాణమిత్త దేవుని దగ్గర వతికే మనకి శాంతి సమాధానం దొరికి వచ్చాను. కాబట్టి ప్రభువుని యేసు క్రీస్తు వారికి కూడా నమ్మదగిన దేవుడు వచ్చాను కదా. బూది గంటము నియోసులారా నా వైఫ్ వరాటు మీకు రక్షణ పొందడం వచ్చున్నాడు అన్నమాట. కాబట్టి ఓన్ దగ్గర వత్తస్కే మనకి రక్షణ అనేది యేసయ్య మనకి తోహిసురువైతుండు, మన పాప నుంచి విడుదల తెగుతుండు. మనకి ఇటువంటి నుండి మనను దూరం తుంగి మన ఓనికి మరీనిగా కుమార్తెనిగా తస్కే మన రోను తస్కే మనని ఎంత మాత్రం విడిచిపెట్టడం దొరికి వచ్చున్నాడు అనమాట. కాబట్టి మన యేసు క్రీస్తు ప్రభు వారి నిజంగా మన కోసం వత్తనిగా మీరు గుర్తిస్తూ రాదలేరే యేసయ్య నేను నన్ను కరుగటానికి కనుమరు వాసన్నాడు. మరి ఈ విధంగా మీరు యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర వతుకు శాంతి సమాధానం దొరికి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకల్లా పరలోకం తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ పాదాలకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క మానగట్ట గ్రామంలో ప్రభు మేము వచ్చున్నాం దేవా. మేము ఇక్కడ పత్రికలు ఇస్తూ వచ్చినాం, కొన్ని మాటలు చెబుతూ వచ్చినాం ప్రభా. ఆ మాటలు ఎవరైతే వింటూ వచ్చినారో దేవా వారికి మరి సహాయపరుస్తారండి. పత్రికలు తీసుకున్న వారి కొరకు ప్రార్థిస్తాం తండ్రి. ఎవరైతే ఇక్కడ బాధలేని బిడ్డలు ఉన్నారు ప్రభా, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామంలో దర్శించండి దయగల తండ్రి. నేను ఇక్కడ ప్రభు యొక్క సాయంకాల సమయంలో తండ్రి చెప్పిన మాటలు ప్రతి మాటలు వారి యొక్క హృదయాలు ఉండి ప్రభు వారు తండ్రి సహాయపరుస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ప్రభు మేము తండ్రి మరి మేము వెళ్తున్నాం, మాకు సాయం చేయండి. ఈ గ్రామంలో ఇంకా దేవా చెప్పిన మాటలు వాళ్ళు హృదయాలు కట్టబడ్డట్టు సాయం చేయండి. వాళ్ళు విని ప్రభు యొక్క వాళ్ళనైనా ఎవరైతే బాధలు ఉన్నారో వారి కింద ప్రభు తెలుసుకుంటూ సాయం చేయమని శుతించమని యేసునామం ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిమ్మవరవో యవ్వ యేసు మాటకేంజ, నిమ్మవరవో అయ్య యేసు మాటకేంజ, బాధవత్కనా నిన్ను విడిసి అన్నోడు, తవత్కనా నిన్ను విడిసి అన్నోడు, నిమ్మకేంజవో అక్క యేసు దేవుడి నమ్మ, నిమ్మకేంజవో అన్న యేసు దేవుడి నమ్మ. రేరెలయ్యో రేరెలా రేరెలా రేరెలయ్యో రేరెలా రేరెలా రేరెలయ్యో రేరెలా రేల రేల రేరె రేరెలయ్యో రేరెలా రేల 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 రే. పత్రిక తీసుకుంటారు ముందు ఒక జీవితంతో ఇలా వాసారు మొత్తం పత్రిక తీసుకుంది ఆ వీపు ప్రారంభం నా జీవితకు. కానీ తర్వాత నేను తెలుసుకుంటే బాధ్యతకు నా దేవుని పరిస్థితుల్లో బతకాయి దేవుడు వాసి ఆకాశం నుంచి ఒక దేవత రూపంగా వాసినన్ని కేటి దేవుడు స్వస్థపరుస్తాడు. అలాగే ఈ యొక్క సాయంకాల సమయతే మీ నాట వత్తన్నట్టుకు నన్ను బాగా వస్తాను కాబట్టి ఇది ఈనాటి కెత్తనాలు వస్తాను. వారికి నిజంగా ఒకప్పుడు నిన్నగింత ఒక మార్తికి ఒక కల్దికి పూజిస్తూ ఆశ వస్తాను. కానీ ఏ అక్కడి వ్యాధుల ఈ దినతో మరి దేవుడు గొప్ప దేవుడుగా నేను రక్షిస్తూ వస్తాడు. అలాగే మీకు కెత్తనాలు వస్తాను. దేవుడు వత్తుకో తెలుసుకుంది, దేవుడు నమ్ముకొట్టుకో ఒకరోజు ఇల్లెత్తుకు పరలోక రాజ్యం తీతాడు. దాని కొరకు మనం కెత్తనాలు వస్తాము. అలాగే చిన్నల వెళ్ళి ಒಬ್ಬರವನು ಪ್ರಾರ್ಥನೆ ಮಂಗಳ ಜಡ್ಡೀರ್ ಬಾದರ ವೀಟಿನ ಮಂತ ಆಗ ಸಾಯಕರಿಗೆ ಮಂತೇರು ವೇ ಕಷ್ಟ ಬತ್ಕನ
ప్రార్థన చెందుతారు. అక్కడ ప్రార్థనలో బిస్కెట్ అంతే, ప్రతి వారంలో ఆదివారం అంతే, ప్రతిరోజు సాగుకు అంటారు. అది వేసి ఈ బాధ బతుకు అది వేసి ప్రార్థన తినేసొచ్చు, అక్కడ మంది వచ్చు, అంత సహకారం మేము తిరుగుతాము. దానికి ఈ మాట దీవించిందాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గ్రామాన్ని ప్రేమించి మమ్మల్ని తీసుకొచ్చి ఇలాగ నేను మీ సత్య సువార్తను చెప్పడానికి మీరు ఎంతగానో సహాయపడుతూ ఇచ్చారు. కొంతమంది సహోదరులు కూడా ఇంటింటికి వెళ్ళి పత్రికలు పంచారు, వారితో కూడా మాట్లాడన్నారు. ఇలాగ నేను ఈ గ్రామంలో ఎదురుగుండా దైవలను తండ్రి పాటలు పాడుతూ మీ సువార్త మాటలు చెప్పుకుంటూ దైవలను తండ్రి మేము వెళుతూ వచ్చాము. దేవ, ప్రతి మాటను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో దేవ ఈ బ్రతికేంటి, ఈ జీవితం ఏంటని జీవితం మీద విరక్తి చెంది బాధపరుచున్న వారిని కూడా దేవ నీ వాక్యం చేత వాళ్ళని దర్శించండి. వారు కూడా మీ సత్యాన్ని, వారు కూడా మీ వెలుగును, మీ తేజస్సును వారు చూడగలిగినట్లు కృప దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. దేవ, స్వల్పంగా అల్పంగా చెప్పబడిన ఈ సువార్త పరిచర్యను మీరు దీవించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ సమయంలో దైవలను తండ్రి, కృప కలిగిన దేవ, వెత్తబడిన ప్రతి మాటను నీరు కట్టి ఫలింప చేయండి. వారు కూడా మీ సత్యాన్ని ఎరుగినట్లు మీరు నిజ దేవుడని, నిజ రక్షకుడని, పాపల విమోచకుడని గుర్తించలాగన మీ దైవ కార్యం జరిగించండి. దేవా, మీ కార్యం జరిగించండి తండ్రి. ఎందరో బలహీనంగా ఉన్నారు, ఎందరో సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా. మీ వాక్యం ఆదరించగలదు, మీ వాక్యము తృప్తిపరచగలదు. ఎవరి మనసు నీ మీద ఆనుకుని వారిని పూర్ణ శాంతి గలగలుగా కాపాడుతాను మీరు చెప్పండి ఆయన. ప్రభా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పారు. చాలా మంది పాపమని కాడి కింద చిక్కబడి ఉన్నారు, శాంతిని కోల్పోయినారు, ఆనందాన్ని కోల్పోయినారు, నిజమైన తృప్తిని కోల్పోయినారు. వారు కూడా నీ వైపు చూడగలిగినట్లు, మీరు నిజ దేవుడు, నిజ రక్షకుడని గ్రహించగలిగినట్లు ఎవరైతే పత్రికలు తీసుకున్నారో, ఎవరైతే నీ మాటలు విన్నారో వారందరిలో కూడా మీ కార్యం జరిగించండి. దేవ, సమయంలో మేము తిరిగి వెళ్తున్నాం, మాతో రండి. ఈ బిళ్ళతో ఉన్న మరొకటి ఆలస్యమైతే మరొక సందర్భం కొడతావా మిమ్మల్ని కలిసి ఆనందించినట్లు మీ కృపను మాకు అనుగ్రహిస్తారని స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.